ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం నడి రోడ్డుపై, అది ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ రోజు వెళ్లే రహదారిపై దాదాపు 200 మందికి పైగా మహిళలు అందున అంగన్వాడీ మినీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ అకస్మాత్తుగా విజయనగరం కలెక్టరేట్ అవుట్ గేట్ ముందు బైఠాయించారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలంటూ నినాదాలతో ధర్నా చేశారు. గతేడాది 42 రోజుల సమ్మె చేసినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ సమస్యలు అలానే ఉన్నాయని అంగన్వాడీ నేత సుబ్రహ్మణ్య నేతృత్వంలో అంగన్వాడీలంతా మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. ఎంత కొంచెం బాగుంటుంది అది తీయాలి కదా, మీరు అలానే తీరు మీరు కూర్చోమంటావా? నాకే చెప్పలేదు. ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 42 రోజులు సమ్మె చేసిన హామీలు ఇవ్వాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకంగా ఈరోజు మినిట్స్ ఇచ్చారు. అంగన్వాడీ యూనియన్ చర్చలో పిలుస్తాం, మీ కష్టాలు వింటామన్నారు. ఇంతవరకు అతీగతి లేదు. జూలై అయిపోయింది, నవంబర్ వచ్చేసింది. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకి బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి అని చెప్పేసి 16వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి. ఆందోళన సందర్భంగా కూడా ఈరోజు మొన్న బడ్జెట్లో కూడా అంగన్వాడీలకి సరిపోను వేతనాలు బడ్జెట్ ప్రకటించలేదు. కనీసం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పేసి దానికి సంబంధించిన బడ్జెట్ నిర్దిష్టమైన హామీ లేదు. అందుకని వెంటనే నిర్దిష్టమైన హామీతోటి బడ్జెట్ కేటాయించి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే అంగన్వాడీ యూనియన్ సుప్రీంకోర్టు ఈరోజు అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే అని చెప్పి తేల్చింది. టీడీపీ మేనిఫెస్టోలో కూడా గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు కనపడలేదు. అంటే బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించి అంగన్వాడీ గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక మా సమస్యలు నిర్లక్ష్యం చేస్తే రేపు డిసెంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున మరొకసారి అంగన్వాడీలు ఉద్యమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన మెయిన్ వర్కర్స్తో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల విషయంలో నాకు సరైన న్యాయం జరగట్లేదని 42 రోజుల సమ్మె అనంతరం మరి హామీ ఇచ్చారు, వేతనాలు పెంచుతామని. మరి అలాగే సర్వీస్లో ఉంటుండగా చనిపోయిన వారికి మరి మట్టి ఖర్చులు ఇస్తామని కూడా మరి వాగ్దానం చేసినప్పటికీ ఏ హామీలు నెరవేర్చలేదని అంగన్వాడీ మరి మినీ వర్కర్స్ అయితే వాపోతున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.